కూరగాయలు ఏమీ లేనప్పుడు కూరగాయలు కట్ చేసి కూర చేసే ఓపిక లేనప్పుడు సింపుల్‌గా 10 నిమిషాల్లో ఇలా పచ్చడి చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మీడియం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇలా విడదీసేసి వేసుకొని కొంచెం వాటర్ వేసేసి నానబెట్టేసేసుకోండి. పచ్చడి కోసం ఇలా పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసి వేసేసుకోండి. ఈ పచ్చడి కోసం కొంచెం మంట తక్కువగా ఉన్న కాయలైతే చాలా బావుంటుంది. ఇక్కడ నేను మంట లేని కాయలు కాబట్టి 15 కాయల వరకు తీసుకున్నాను. మంట ఎక్కువగా ఉన్న కాయలైతే 4 కాయలు తగ్గించి వేసుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని మూత పెట్టకుండా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు మెత్తబడితే సరిపోతుందండి. ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి వేసుకొని పెట్టుకోండి. ఇవి ఆరేలోపు ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని అలానే వెల్లుల్లిపాయలు ఇలా పొట్టు తీసి పెట్టుకోండి. మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి చల్లారిన పచ్చిమిరపకాయలు, చింతపండు, అలానే ఉప్పు, జీలకర్ర వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసేసుకోండి. మీకు ఇన్ని వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక 4 వెల్లుల్లి తగ్గించి వేసుకొని కచ్చాపచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇలా నేను చూపించిన విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. పోపు కూడా వేసుకునే పని లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి కాదు టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.